కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీయూసీఐ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులైతే దళిత్ డిమాండ్ చేశారు. ఇక ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఆటో, క్యాబ్, వ్యాన్ తదితర వాహనాలు బంద్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈ మేరకు బంద్ పోస్టర్లను కూడా ఆయన విడుదల చేశారు. బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జయప్రదం చేయండి. డిసెంబర్ 7న ఆటో కార్మికుల సమస్యల పైన బంద్ ఉంచిన ఆటో జయప్రదం చేయండి. ఇవ్వాలి. ఆటో కార్మికులకు 12,000 ఇస్తా అని ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఆటో కార్మికులకు 12,000 ఏదైతే ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పడి నెల నుండి పోరాటాలు నిర్వహిస్తున్న ఆటో కార్మికుల సమస్యలపైన అనికి దృష్టిలో ఉంచుకొని ఈ నెల డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్లో పిలుపులో భాగంగా ఈరోజు ఆటో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో వర్కర్స్ యూనియన్ అనుబంధ టీయూసీ ఆధ్వర్యంలో కొమ్రంభీం భవన్ టీయూసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 7వ తారీఖున తలపెట్టిన బంద్ను ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని జేఏసీగా ఏర్పడి ఈ బంద్ను విజయవంతం చేయండి.